నేడు టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య కిన్నింగ్స్టన్ ఓవెల్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. గెలిస్తే సౌత్ ఆఫ్రికాకు తొలి టైటిల్ కాగా ఇండియాకు రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్ అవుతుంది. అయితే భారత్ ఐసీసీ టైటిల్ గెలిచి 13 ఏళ్లు దాటిపోయింది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఓటమి పాలైంది. ఇక గత ఏడాది సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ నిరాశ మిగిలింది. అయితే ఇప్పుడు వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ విన్ అయ్యేందుకు అడుగు దూరంలో ఉన్న భారత్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని భావిస్తుంది. కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కి ఈ మెగా టోర్నీనే చివరిది. 2021లో భారత జట్టు కోచ్ గా బాధ్యతలు తీసుకున్న ద్రావిడ్ ఆధ్వర్యంలో మన జట్టు నిలకడగే రాణించిన ఐసీసీ టోర్నీలలో మాత్రం పెద్దగా విజేత కాలేకపోయింది. అయితే టెస్టులు వన్డేళ్లతో పాటు ద్వైపాక్షిక సిరీస్ లో సత్తా చాటింది. టెస్టుల్లో 6, వన్డేల్లో 10, అలాగే టీ20లో 14 సిరీస్లు గెలుపొందింది. అలాగే 3 ఫార్మాట్లలోనూ మొదటి ర్యాంకులో టీమిండియా నిలిచింది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో, అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా టీమిండియా రన్నర్ అప్ గా సరిపెట్టుకుంది. గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో టీమిండియా గెలవడం కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఖాతాలో తొలి టైటిల్. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరడంతో కోచ్ గా కెరీర్ ను గ్రాండ్ గా ముగించేందుకు మంచి అవకాశమని చెప్పవచ్చు. ద్రావిడ్ కోసం టైటిల్ గెలుస్తామని భారత క్రికెటర్లు కూడా ధీమాగా చెబుతున్నారు. మరి తుదిపోరులో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టనున్న టీమిండియా జైత్ర యాత్రను కొనసాగిస్తూ వరల్డ్ కప్ గెలిచి ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలుకుతారేమో చూడాలి.